నమస్తే ఏపీ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. నేటి నుంచి ఏపీలో కొత్త మద్యం షాపులు. తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం. ఇక దేశ రక్షణ అందరి బాధ్యత అంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. RRR నిర్వాసితులకు తీపి కబురు. మహారాష్ట్ర, జార్ఖండ్లో మోగిన ఎన్నికల భేరీ. భారత్పై కెనడా ఆంక్షలు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే భేటీలో కీలకమైన నూతన పాలసీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పట్టించేలా ఇక కొత్త పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఈ పాలసీని రూపొందించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పాలసీలను మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. వీటిని మంత్రి మండలి ముందుకు తీసుకురానున్నారు. ఇక ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీలను రూపొందించారు అని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో 5 నుంచి 6 పాలసీలపై చర్చించబోతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, MSME, ఫుడ్ ప్రాసెసింగ్, ఇక ప్రైవేటు పారిశ్రామిక పార్కులపై చర్చ జరగనుంది. ఇక ముందుగా వచ్చి పెట్టుబడులు పెట్టిన వారికి ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని సర్కార్ భావిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాలు, రీషెడ్యూల్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపులపై కేబినెట్ లో చర్చించనున్నారు. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దేవాలయాల పాలక మండలిలో సభ్యులుగా 2 బ్రాహ్మణులకు అవకాశం కల్పించడం లాంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే అంశంపైన చర్చించనున్నారు. ఏపీ స్వర్ణకార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో జే బ్రాండ్ మద్యం పోయి కూటమి సర్కార్ తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పక్కదారి పట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్ పేమెంట్స్ తీసుకురావడంతో 9% వృద్ధి కనిపించింది. తద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. నూతన మద్యం పాలసీ ప్రకారం వివిధ రకాల ట్యాక్స్లను కుదించడంతో పాటు డ్రగ్ కంట్రోల్ రీహాబిలిటేషన్ సెల్ కోసం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం షాపులు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఇక దీనిలో భాగంగా ఇవాళ్టి నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ పాలసీ ప్రకారం 3,396 మద్యం షాపులకు 89,882 దరఖాస్తుల ద్వారా 1,800 కోట్ల ఆదాయం లభించింది. నేటి నుంచి ప్రైవేటు మద్యం షాపుల లాటరీ పొందిన వారికి అందించనున్నారు. మద్యంపై నూతన పాలసీని అమలులోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన మంత్రివర్గ సిఫార్సులను పన్నుల విషయంలోనూ అమలు చేయనున్నారు. ఇక దీనిలో భాగంగా ఇప్పటి వరకు మద్యం ఆదాయంపై విధిస్తున్న 10 రకాల పన్నుల్ని సరళతరం చేస్తూ 6 రకాల పన్నులుగా కుదించనున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, ఇక బీర్, వైన్, రెడీ టు డ్రింక్ వెరైటీలపై డ్రగ్ కంట్రోల్ రీహాబిలిటేషన్ సెస్ ను 2% విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సెస్ ద్వారా 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా వచ్చిన నిధుల్ని డ్రగ్ నియంత్రణకు, రీహాబిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుకు ఉపయోగించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ నెల 18న ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలకు మంగళవారం సమాచారం వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కానుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పలువురు ఎమ్మెల్యేల పనితీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటిపైన అధినేత దృష్టి సారించనున్నట్లు తెలిసాయి. ఇక ముఖ్యంగా ఇసుక దందా, మద్యం షాపుల దరఖాస్తులో గడిచిన సిండికేట్ వ్యవహారాల్లో అక్కడక్కడ కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. ఈ వ్యవహారాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఇలాంటి నేతలను గుర్తించి ఇప్పటికే అధిష్టానం వారికి గట్టి సంకేతాలు అందించింది. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారు. వారిని కట్టడి చేయాలి అంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీ ఏర్పాటు అయినట్లు, ఈ భేటీలో అందరికీ అధినేత దిశానిర్దేశం చేస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేయనున్నారు. అక్రమ, అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎక్కడా తలదూర్చడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి, సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశాలను ఈ భేటీలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లు ఇసుక దొరకకుండా చేశారు. తీసిన ఇసుకను తీసినట్లు దారి మళ్లించడంతో ఇక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇసుక దొరక్కపోవడంతో పాటు దొరికిన చోట కూడా ధరలు దడపుట్టించేసేవి. దీంతో ఇసుకను ఉచితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి అని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆశయం మంచిదే, కానీ ఉచిత ఇసుక విధానం అమల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రజలు బ్రీచ్ లెవెల్లో తమకు ఎదురైన కష్టాలను కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. ఇక స్పందన రావడం లేదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అందులోని నిజాలేమిటో గనుల శాఖ అధికారులు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారు అని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గనుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు వారు నేల మార్గం పట్టారు. నిజమే, కష్టాలున్నాయి అంటూ వరుసపెట్టే అనేక అంశాలను సీఎంకు నివేదించారు. మరి ఇన్నాళ్లు ప్రభుత్వ కళ్లకు గంతలు ఎందుకు కట్టారు, నిజాలను ఎందుకు దాచారు అన్న ప్రశ్నలకు గనుల శాఖే బదులివ్వాలి. ఇటీవల ఉచిత ఇసుకలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను టీడీపీ నేతలు, తటస్థులు ఆధారాలతో సహా చంద్రబాబుకు తెలియజేశారు. వాటిని పరిశీలించిన సీఎం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ సమస్యలు లేవు అంటూ, ఎందుకు దాటవేస్తున్నారు అంటూ మండిపడినట్లు తెలిసిందే. తక్షణమే సమస్యల పరిష్కారం కోసం 11న సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భేటీకి గనుల శాఖ ఓ నివేదిక ఇచ్చింది. అందులో ఉచిత స్కీమ్లోని సకల సమస్యలను ప్రస్తావించింది. ఇసుక పాలసీలో ఉన్న 5 ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులు కొన్ని పరిష్కారాలను ప్రతిపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఓ సమగ్ర అధ్యయనం జరగాలని పేర్కొన్నారు. ఇందుకోసం నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2027 మార్చికి పూర్తి చేయాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలు మెఘా ఇంజనీరింగ్, బావర్లకు రాష్ట్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది. నవంబర్ 1 నాటికి పనులు ప్రారంభించేలా మిషనరీ సిద్ధం చేయాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లను, 14 రోజుల్లోగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం డిజైన్లను పూర్తి చేసి కేంద్ర జలశక్తి, కేంద్ర జల సంఘానికి సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. పోలవరం మెయిన్ డ్యాం పనులు తొలి దశలో 41.15 మీటర్ల మేర చేపట్టేందుకు కేంద్రం అడ్వాన్స్ గా 2,348 కోట్లను అందించింది. కేంద్రం నుంచి నిధులు ముందస్తుగా విడుదలైనందున నిర్దేశిత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే పోలవరం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి నిమ్మల, సాయి ప్రసాద్, వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, మేఘా, బావర్ ప్రతినిధులతో అదే రోజు రాత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించి 2025 నవంబర్ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేసినట్లుగా మంత్రికి పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి వివరించారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణను సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలి అంటూ మేఘా, బావర్లకు గడిచిన 2 నెలలుగా సూచిస్తున్నట్లుగా వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 26న ఇచ్చిన జీవో 24ను హైకోర్టు రద్దు చేసింది. విద్యా హక్కు చట్టంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లను కేటాయించాలని ఈ జీవో నిర్ధారించింది. ఇక ఈ జీవో విద్యా హక్కు చట్టం ఉద్దేశాలను నీరుగార్చేలా ఉంది అంటూ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ ఏడాది జూన్ 24న తీర్పు ఇచ్చారు. తాజాగా ఈ తీర్పు ప్రతి అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ జీవోను సవాల్ చేస్తూ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ చైర్మన్ గొల్లపూడి, ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయి. ఇక విద్యా హక్కు చట్టం ఉద్దేశాలకు అనుగుణంగా ప్రభుత్వం పాఠశాలను మ్యాపింగ్ చేయలేదు. అనవసరమైన చోట ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయలేదు. ఇక విద్యార్థికి అయ్యే ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లించే విషయంలో నిబంధనలు పాటించినట్లు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు కోర్టు ముందుంచలేదు. ఈ చట్టం ఉద్దేశాలను ఉల్లంఘించేందుకే జీవో 24 జారీ చేసినట్లు కనిపిస్తోంది. అవసరమైన చోట పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న చట్టబద్ధ బాధ్యతను ప్రైవేటు పాఠశాలపై మోపడం ప్రభుత్వ వైఫల్యమే అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. క్యాడర్ వివాదంలో ఉన్న 7 ఐఏఎస్లకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా జరిగిన క్యాడర్ కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ, ఏపీలో పనిచేస్తున్న 7 ఐఏఎస్లు వాకాటి కరుణ, అమ్రాపాలి కాటా, వాణిప్రసాద్, రోనాల్ రోజ్తో పాటు హరికిరణ్,
లోతేటి శివశంకర్, సృజన తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లిపోవాలని క్యాట్ స్పష్టం చేసింది. ఈ ఐఏఎస్ అధికారులు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు అని వ్యాఖ్యానించింది. ఈ నెల 16న ఎక్కడి అధికారులు అక్కడికి వెళ్లిపోవాలి అంటూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించింది. ఈ ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లు ఏపీకి, ఏపీలో పనిచేస్తున్న వారు తెలంగాణకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడే ఉంటామని డీపీఓటీ ఇచ్చిన ఆర్డర్ను కొట్టివేయాలని పేర్కొంటూ 7 ఐఏఎస్లు హైదరాబాద్ క్యాట్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై లతా, బసవరాజ్ పాట్నే, శాలిని మిశ్రా బెంచ్ విచారణ చేపట్టింది. ఐఏఎస్ల తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనలు నమోదు చేసుకున్న బెంచ్ ఐఏఎస్ల తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. ఐఏఎస్ అధికారులు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు. సరిహద్దుల్లో సమస్యలు వస్తే అక్కడికి వెళ్లి పనిచేయరా? విజయవాడ వంటి ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చోట్లకు వెళ్లి ప్రజలకు సేవ చేయాలని, లేదా ఎక్కడికి కదలబోమంటే కుదరదు. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు దేశం కోసం పనిచేయరా? ఈ పిటిషన్లన్నీ మేము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయి. ముందు ఏ రాష్ట్రం వాళ్లు అక్కడ రిపోర్ట్ చేయండి, ఆ తర్వాత తుది విచారణ చేపడతాం. స్థానికత, స్వాపింగ్, ఇతర అన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. ఈ పిటిషన్లను అడ్మిట్ చేసుకున్నాం, కేంద్రానికి నోటీసులు ఇస్తున్నాం అని పేర్కొన్నారు. దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో VLF నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన గౌరవ అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, NFC తదితర విభాగాల యంత్ర పరికరాల తయారీలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది అన్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటు ద్వారా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది అని తెలియజేశారు. దేశానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయని, వాటిలో ప్రయాణించే షిప్లను మానిటరింగ్ చేయడానికి వీలుగా VLF నేవీ రాడార్ స్టేషన్ను దామగుండంలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ అంశాన్ని వివాదం చేయవద్దు అని చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇక్కడ రాడార్ స్టేషన్ నిర్మిస్తే జిల్లాకు అన్యాయం జరుగుతుంది అంటూ అపోహలు సృష్టిస్తున్నారని తప్పుపట్టారు. ఇక తమిళనాడులో 1990లోనే నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేశారని, అక్కడ ప్రకృతికి, మనుషులకు ఎలాంటి హాని జరగలేదు అని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులను గురువారం ఆయన కలవనున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలను సీఎం కలుస్తారని సమాచారం. వికారాబాద్ జిల్లా దామగుండంలో VLF నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతుంది అని దుయ్యబట్టారు. తెలంగాణకు గర్వకారణమైన ఈ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కుటుంబం 2 నాలుకల ధోరణితో బాధ్యతారాహితంగా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాడార్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు బీఆర్ఎస్ ఇచ్చిందని తెలిపారు. తీరా పనులు ప్రారంభించే సమయానికి కొత్త సెక్రటేరియట్ కోసం బైజన్ పోలో గ్రాంట్స్ ను ఇవ్వాలని, అప్పుడే పంచనామా చేసి భూమి కేటాయిస్తాము అంటూ తిరకాసు పెట్టింది అని విమర్శించారు. ఇక దేశ భద్రత, రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బాధ్యతారాహితంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. భారత రక్షణ శాఖకు సహకరించాల్సింది పోయి తమకు ఇష్టం లేదంటూ దేశ భద్రత, సమగ్రతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు అని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. దామగుండంలో కొంత ప్రాంతంలో మాత్రమే రాడార్ వ్యవస్థలో పనిచేసే నేవీ సిబ్బందికి వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తారని తెలిపారు. అయితే చెట్లు నరికి వేస్తున్నారని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అక్కడి రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా రక్షణ శాఖతో సంప్రదిస్తామన్నారు. దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. యుద్ధ సమయంలో గెలుపోటములను రియల్ టైం కమ్యూనికేషన్ నిర్ణయిస్తుంది అని, ప్రస్తుతం ప్రపంచ యుద్ధ పరిణామాలను గమనిస్తే విషయం స్పష్టమవుతుంది అని పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న VLF నేవీ రాడార్ కేంద్ర దేశ రక్షణలో అత్యంత కీలకంగా మారనుంది అన్నారు. ముఖ్యంగా నౌకాదళాలకు ఈ స్టేషన్ రామబాణం కానుంది అన్నారు. ఇక వికారాబాద్ జిల్లా దామగుండంలో కేంద్ర నౌకాదళం ఏర్పాటు చేయనున్న వెరీలో ఫ్రీక్వెన్సీ స్టేషన్ కు రాజ్నాథ్ శంకుస్థాపన చేశారు. రాడార్ స్టేషన్ నిర్మాణ ప్రణాళిక కాగితాల నుంచి కార్యాచరణకు చేరుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో సహకరించారు అంటూ రాజ్నాథ్ అభినందించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించడం రాజకీయం కాదని తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అద్భుతమైన విషయం. ఇక రాజకీయం అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు,
దేశాన్ని ఏర్పాటు చేయడం అన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రాజెక్టుకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇందుకు రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు అని రాజ్నాథ్ అన్నారు. ఇక రామగుండం ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం బేగంపేటకు చేరుకున్న రాజ్నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వాగతం పలికారు. శంకుస్థాపన పూర్తయిన అనంతరం 4:18 తిరిగి బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు చేపట్టాలి అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శులతో ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యాలయాల్లో బోధన తీరుపై నిపుణులతో పరిశీలన జరిపించాలని, అనంతరం ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇప్పించాలని భట్టి చెప్పారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని, అధికారులు ఈ విషయాలకే పరిమితం కాకుండా బోధనలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. ఇక గురుకుల విద్యా సంస్థల కార్యదర్శులు రోజు ఒక విద్యాలయాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించాలి అని సూచించారు. ఒక పూట అక్కడే ఉండి అన్ని విషయాలను సమీక్షించాలని ఆదేశించారు. కార్యదర్శులు ఎన్ని విద్యా సంస్థలను సందర్శించారు, ఏ అంశాలను గమనించారు, ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న వివరాలతో ఈ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలి అన్నారు. అద్దె భవనాల యజమానులతో మాట్లాడి భవనాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని, కిరాయి బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. గురుకులాలను సందర్శించాలి అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చామని, వారు సందర్శించే సమయాల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండాలి అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అధికారులు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని మెస్ ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాలి అని సూచించారు. గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దసరా పండుగ సెలవుల్లో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలలకు చేరుకుంటున్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో ఆయా భవనాల యజమానులు అద్దెలు చెల్లించని కారణంగా తాళాలు వేస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 70% గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, అయితే ఆయా భవనాలకు అద్దె బకాయిలు గడిచిన 10 నెలలకు సంబంధించినవి కాదనే విషయాన్ని యజమానులు గమనించాలి అన్నారు. కొన్నేళ్లుగా వారు గత ప్రభుత్వాన్ని బకాయిలు అడగలేకపోయారు అని అన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని అన్ని గురుకులాలపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని, అధికారుల నుంచి వివరాలను తెప్పించుకొని బకాయిలు విడుదల చేయాలని ఆదేశించారని తెలిపారు. చాలా వరకు పాత బకాయిలతో సహా మెస్ ఛార్జీల 3 రోజుల క్రితమే చెల్లించినట్లు వివరించారు. త్వరలో అద్దె బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో ఎవరి మాటలో పట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు అని భవన యజమానులను మంత్రి హితవు పలికారు. ఇక గురుకులాల్లో పెట్టిన బ్యానర్లను తక్షణం తొలగించాలని కోరారు. గురుకులాలకు తాళం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని గురుకుల ప్రిన్సిపల్ ఆర్టీఓలకు సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు ఎవరి వద్ద ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు సమయంలో నాయకులు పూర్తి స్థాయిలో అండగా ఉంటే పనిచేయాలి. పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడినట్లుగా రుజువైతే కఠినంగా చర్యలు ఉంటాయి అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఆయన ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ నేతలు, ఇన్ఛార్జ్ మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దత తదితర అంశాలపైన సమీక్షించారు. రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కు చాలా కీలకమని, వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్రమశిక్షణతో పనిచేయాలని, మంచి ఫలితాలు రాబట్టాలి అన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మాట్లాడుతూ మెదక్లో కేసీఆర్, హరీష్ రావు వంటి బీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నారని, అక్కడి కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడి పనిచేయాలి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో స్పెషలిస్ట్ ఓపీ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పాటు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హైదరాబాద్ మినహాయించి మిగిలిన జిల్లాలో ఉన్న అన్ని బస్తీ దవాఖానాలతో పాటు కొన్ని యూపీహెచ్సీఎల్లో ఈ సేవలను అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అన్ని జిల్లాలో డీఎంహెచ్ఓలతో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో సాధారణ ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్పెషలిస్ట్ ఓపీ సేవల కోసం సమీపంలోని జిల్లా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులను రొటేషన్ విధానంలో పంపనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ మెడికల్ కాలేజీలోని స్పెషాలిటీ వైద్యుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆయా విభాగాధిపతులను కోరారు. ఆ వైద్యుల వివరాలను జిల్లాలోని డీఎంహెచ్ఓకి పంపుతున్నారు. ఇక తమ పరిధిలోని ఆరోగ్య మందిర్లను డీఎంహెచ్ఓ ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ వైద్యుడిని పంపుతారు.
ఇలా రోజు రొటేషన్ పద్ధతిలో రోజుకొక స్పెషలిస్ట్ వైద్యుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఓపీ చూస్తారు. అవసరమైతే వైద్య విద్య సంచాలకుల పరిధిలో బోధనా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక్కడ రోగులను పరీక్షించి చిన్న ఆరోగ్య సమస్య అయితే మందులు రాస్తారు. తీవ్రతను బట్టి పై ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కేవలం స్క్రీనింగ్ చేస్తారని, అవసరమైతేనే టెస్టుల కోసం పెద్ద ఆసుపత్రులకు రాస్తారని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగింది. జూన్ 9న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలి అంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మెయిన్స్ కు అడ్డంకులు తొలగినట్లయింది. ఈ నెల 21 నుంచి పరీక్షలను టీజీపీఎస్సీ యథావిధిగా నిర్వహించనుంది. విచారణ సందర్భంగా విద్యా సంబంధిత విషయాల్లో నిపుణుల అభిప్రాయాలే కీలకంగా ఉంటాయని, వాటిని కోర్టులు తమ విచక్షణ అధికారం ద్వారా పునఃస్థాపించలేవని స్పష్టం చేసింది. జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించడం చెల్లదని, ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని, పలు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే, అది అంతిమ ఎంపిక కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ద్వారా విద్యా సంబంధ విషయాల్లో నిపుణులు ఇచ్చే అభిప్రాయాలు కోర్టులు జోక్యం చేసుకోలేవని అర్థమవుతోంది అని పేర్కొంది. ఇక ప్రశ్నలను కోర్టులు విశ్లేషించడానికి అనుమతి అసలే ఉండదు. కేసులు పెండింగ్ లో ఉండడం వల్లే చాలా కాలంగా నియామకాలు నిలిచిపోతున్నాయి. తాత్కాలికంగా నియమితులైన వారు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. మరోవైపు తగినంత మంది అధికారులు, సిబ్బంది లేక పాలనకు తీవ్ర విఘాతం కలుగుతుంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. RRR ఉత్తర భాగంలోని నర్సాపూర్ డివిజన్లో భూములు కోల్పోతున్న రైతులకు త్వరలోని తీపి కబురు అందనుంది. వీరందరికీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో చేసిన సర్వే ప్రకారం నర్సాపూర్, శివంపేట మండలాల్లోని 17 గ్రామాల్లో 752.48 ఎకరాల మేర భూములు కోల్పోయే రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్న రెడ్డిపల్లి, కొంతాన్పల్లి రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుతం నర్సాపూర్ నియోజకవర్గంలో బహిరంగ మార్కెట్లో ఎకరా 50 లక్షలకు పైగా పలుకుతోంది. ప్రభుత్వ ధర మాత్రం 4.50 లక్షలే ఉంది. దీంతో RRR కోసం భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు 15 లక్షలకు మించి వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో విలువైన భూములు కోల్పోతున్న తమకు అన్యాయం చేయవద్దంటూ సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడం, నిలదీయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్ రాహుల్ రాజు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై ఒక కమిటీని వేసి పరిహారం ఎంత పెంచాలి అనే విషయమై నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం 4.50 లక్షలను బహిరంగ మార్కెట్తో సమానంగా 13 లక్షలకు పెంచాలని నివేదించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందే. ఇక 13 లక్షలకు 3 పరిహారం ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులకు ఎకరా 40 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. ఈ 6 జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి 17వ తేదీ ఉదయం నెల్లూరు, పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది అని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్ నుంచి అక్టోబర్ 15 మధ్య కాలంలో విస్తారంగా వర్షాలు కురిశాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి శనివారం వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 రోజులకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షం తమిళనాడు రాజధాని నగరం చెన్నైను ముంచెత్తింది. నగరంలోని 300 ప్రాంతాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వర్షం కారణంగా పలు విమాన సేవలను అంతరాయం ఏర్పడగా మరికొన్నిటిని రద్దు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఇక చెన్నైలో ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. వాణిజ్య కేంద్రంగా ఉన్న టీనగర్లోని పలు వీధులు వరద నీటి మునిగాయి. టీనగర్ బస్ స్టేషన్ చుట్టూ మోకాలు లోతున వర్షపు నీరు ప్రవహిస్తోంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో మంగళవారం
విద్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ప్రైవేటు కార్యాలయాల వారు ఇంటి నుంచే పని చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైకి వరద ముప్పు పొంచి ఉందని అన్న హెచ్చరికలతో నగరంలోని కార్ల యజమానులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాల దృష్ట్యా తమ వాహనాలను వేర్మెరక ప్రాంతాల్లో పెడుతున్నారు. అధికారులు జరిమానా విధిస్తున్నా పట్టించుకోకుండా ఎక్కడ ఫ్లైఓవర్లు కనిపిస్తే అక్కడ ఓ పక్కగా పార్క్ చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు పోలీసులకు సమస్యగా మారింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల భేరి మోగింది. హర్యానా ఎన్నికల పర్వం ముగిసి వారం కూడా గడవక ముందే కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఇక జార్ఖండ్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న ప్రకటిస్తారు. కాంగ్రెస్ నేత రాహుల్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన వయనాడ్తో పాటు నాందేడ్ లోక్సభ స్థానాలకు 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13, 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న, జార్ఖండ్ అసెంబ్లీ గడువు 2025 జనవరి 5న ముగుస్తున్నప్పటికీ 2 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 29న వరకు గడువు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 వరకు గడువు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 7 విమానాలకు బాంబు బెదిరింపు ఎదురైంది. వెక్స్లో వీటికి బాంబు బెదిరింపు రావడంతో పలు భద్రతా తనిఖీలు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి షికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కెనడాలోని ఓ విమానాశ్రయానికి మళ్లించి తనిఖీ చేశారు. అలాగే జైపూర్ నుంచి అయోధ్య మీదుగా బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, దర్భంగా నుంచి ముంబై వెళ్లే స్పైస్ జెట్ విమానం, బాగ్ డోగ్రా నుంచి బెంగళూరు వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం, దమ్మం నుంచి లక్నో వెళ్లే ఇండిగో విమానం, అమృత్సర్, డెహ్రాడూన్, ఢిల్లీ అలయన్స్ ఎయిర్ విమానం, మదురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక బాంబు బెదిరింపులతో మదురై, సింగపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి సింగపూర్ సైన్యం 2 యుద్ధ విమానాలతో రక్షణ కల్పించింది. అవి ఆ విమానాన్ని జనావాసాలకు దూరంగా మళ్లించి సింగపూర్ చాంగే విమానాశ్రయానికి చేర్చాయి. కాగా ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పౌర విమానయాన భద్రతా సంస్థ భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల సాయం కోరింది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తాను అనుకున్నట్లే చేశాడు. దక్షిణ కొరియాను కలిపే రోడ్లను పేల్చేశారు. ఇక ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక తమ వైపు రహదారులను సైన్యం కాపాడుతోంది అని పేర్కొంది. కిమ్ తన టాప్ మిలిటరీ సెక్యూరిటీ అధికారులతో భేటీ నిర్వహించిన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దక్షిణ కొరియా డ్రోన్ల సంచారం తీవ్రమైన కవ్వింపు చర్యగా కిమ్ పేర్కొన్నారు. అధికారులకు కొన్ని రహస్య సూచనలు చేశారని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇప్పటికే కిమ్ సర్కార్ శతాగ్ని దళాన్ని సరిహద్దుల వద్దకు తరలించింది. దక్షిణ కొరియా డ్రోన్ కనిపిస్తే వెంటనే దాడి మొదలు పెట్టాలని వీటికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ కొరియా మాత్రం కిమ్ ఆరోపణలు తిరస్కరించింది. తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది. 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడడంతో రోడ్లను నిర్మించారు. దీంతో పాటు 2 రైలు మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు. ఈ రోడ్ల ధ్వంసంపై ఈ వారం ఉత్తర కొరియా సర్కారు కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా యుఎస్ మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్, జయశంకర్లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎస్సీఓ సదస్సు జరగనుంది. భారత బృందానికి విదేశాంగ మంత్రి జయశంకర్ నేతృత్వం వహిస్తారు. మొత్తంగా ఆయన పాకిస్తాన్లో 24 గంటల కంటే తక్కువ సమయం ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సదస్సులో చైనా, రష్యా ప్రధానులు కూడా పాల్గొననున్నారు. కీలక సమావేశం నేపథ్యంలో ఇస్లామాబాద్ మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఎస్సీఓ సదస్సుకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా భారత్కు ఆహ్వానం అందింది. పాక్లో పర్యటిస్తున్నప్పటికీ ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అటు పాకిస్తాన్ కూడా ద్వైపాక్షిక చర్చలపై ఇలాగే స్పందించింది. 9 ఏళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015 డిసెంబర్లో నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆఫ్ఘాన్పై ఏర్పాటు చేసిన సదస్సులో భాగంగా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ విజర్ హత్యపై భారత్, కెనడా మధ్య
మొదలైన దౌత్య వివాదం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్పై ఆంక్షలు విధించే అవకాశాలు తోసిపుచ్చలేము అని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తాజాగా వ్యాఖ్యలు చేశారు. రాయల్ కెనడియన్ మౌంట్ పోలీస్ సేకరించిన ఆధారాలే భారత దౌత్యవేత్తను బహిష్కరించాలి అన్న నిర్ణయానికి కారణమని తెలిపారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం జరుగుతున్న దర్యాప్తునకు సహకరించాలని భారత ప్రభుత్వాన్ని జోలీ కోరారు. ఇక దౌత్యపరమైన ప్రత్యేక వెసులుబాట్లను రద్దు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని భారత్ను కోరామని, కానీ వారు నిరాకరించారని చెప్పారు. ఈ విషయంలో భారత్పై ఒత్తిడి తెచ్చేలా భారత్పై ఒత్తిడి తెస్తూనే ఉంటామని, వైఫై ఐఎస్ భాగస్వాములతో పాటు G7 దేశాలతో కూడా సంప్రదింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భారత్తో దౌత్యపరమైన ఘర్షణలను తాము కోరుకోవడం లేదు అని తెలిపారు. కాగా కెనడియన్లపై దాడి చేయడానికి, వారిలో భయాందోళనలు రేకెత్తించడానికి తమ దౌత్యవేత్తలను వ్యవస్థీకృత నేరగాళ్లను వినియోగించడం ద్వారా భారత్ ఘోర తప్పిదానికి పాల్పడింది అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడాలో ప్రజలతో పాటు సొంత పార్టీలో పెరుగుతున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రధాని జస్టిన్ ట్రూడో హఠాత్తుగా నిజర్ హత్య కేసును తవ్వితీశారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంపై క్రమంగా పట్టు సడలిపోతూ ఉండడంతో భారత్పై వ్యూహాత్మకంగా నిందలకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే అక్టోబర్లో జరిగే ఫెడరల్ ఎన్నికలకు ట్రూడో నేతృత్వంలో బరిలోకి దిగితే ఓటమి తప్పదు అని సొంత పార్టీ నేతలే